నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై శాసనసభ సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లుగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ సభ మనందరిది, అందరికీ సమాన హక్కులున్నాయి. మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అనడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. సభాపతిని, స్పీకర్ స్థానాన్ని అవహేళన చేస్తూ ప్రసంగించారంటూ అధికార కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇక తాను స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదని జగదీశ్వర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని హరీష్ రావు సమర్థించారు. ఈ నేపథ్యంలో అధికార విపక్ష సభ్యుల వాగ్వాదాలతో గందరగోళం తలెత్తింది. సభాపతి ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ తదితరులు సమావేశమయ్యారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లు తెప్పించుకుని పరిశీలించారు. ఆ వ్యాఖ్యలు సభ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారణకు వచ్చారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల విషయాన్ని శ్రీధర్ బాబు ఢిల్లీలో ఉన్న